చాలా రోజుల తర్వాత నేను వీడియో చేయబోతున్నాను. అండ్ ఇప్పటికీ చాలా మంత్స్ 3 months నియర్లీ అయిపోతుంది వీడియోస్ చేసి. సో ఇట్లానే ఉంటే కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ అందరికీ కావాల్సిన వీడియోస్ అనేవి నేను చేయాల్సి ఉంటుంది. అండ్ నేను అనుకున్నది కూడా ఎప్పటికీ వీడియోస్ చేయాలి అని, బట్ డిలే అవుతుంది. అండ్ ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. సో ఈరోజు ఏం చేయబోతున్నాను అంటే, యాక్చువల్గా మీకు ఒక హెయిర్ ఆయిల్ గురించి చెప్దాం అనుకున్నాను. సో బిఫోర్ దాట్ నేను ప్రాపర్ బ్యాక్డ్రాప్ కావాలి అనుకుంటున్నాను. సో ఫర్ దాట్ నేను కొంచెం బ్యాక్డ్రాప్ డిజైన్ చేసుకుందాము అనుకుంటున్నాను. దానికోసం నేను ఇంతకుముందు ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాటినే యూజ్ చేస్తున్నాను. నేను పాస్ట్ 3 months బ్యాక్ ఒక బ్యాక్డ్రాప్ స్టాండ్ లాంటిది, లైక్ ఎట్లా అంటే శారీస్ హ్యాంగ్ చేసుకుంటాం కదా, సో అలాంటి ఆటో ఎక్స్టెన్సిబుల్ రాడ్ అనేది తీసుకున్నాను. సో అది ఎట్లా ఉంటుందంటే చూద్దాం. సో ఇది వచ్చేసి ఆటో ఎక్స్టెన్సిబుల్ రాడ్. సో దీన్ని 2 sides వాల్ ఉంది కదా, ఇక్కడ చూడండి నాకు బ్యాక్ సైడ్. సో దానికి మధ్యలో ఇలా ఫిక్స్ చేసి మనం అన్స్క్రూ చేసినట్లయితే సో టైట్గా ఫిక్స్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఏదైతే క్లాత్ బ్యాక్గ్రౌండ్లో ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ క్లాత్ ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దానికోసం నేను ఏం తీసుకున్నాను కూడా నేను చూపిస్తాను. వెయిట్ అండ్ బ్యాగ్. సో యాక్చువల్లీ చూడండి, ఈ క్లాత్ ఏంటి అంటే షైనీ క్లాత్, గ్లిటరీగా షైనీగా ఉంటుంది, వైట్ క్లాత్. సో ఇది మా ఇంట్లో ఇంతకుముందు ఫంక్షన్ జరిగింది, మా బ్రదర్ మ్యారేజ్. సో అప్పుడు నేను ఏంటి అంటే ఈ క్లాత్ తీసుకున్నాను ఫర్ బ్యాక్ డ్రాప్ 8x12 డబల్ తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ నాకు క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు కదా, ఎప్పటికీ వాష్ చేసి మళ్ళీ నేను సేఫ్గా పెట్టుకున్నాను. సో అందులో కొంచెం నాకు ఇప్పుడు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడం కోసం ఈ క్లాత్ని యూజ్ చేయబోతున్నాను. అండ్ చూద్దాం ఎట్లా ఫిక్స్ చేసుకోవాలో. ఆల్రెడీ ఈ క్లాత్ని నేను ఏంటి అంటే ప్రాపర్గా స్టిచ్ చేసేసాను అనమాట. మనం హ్యాంగ్ చేసుకోవడానికి పైన ఇట్లా హోల్ ఉంటుంది కదా, అలా నేను కర్టెన్కి ఎలా అయితే మనం ఫిక్స్ చేసుకుంటామో అట్లా ఇక్కడ హోల్ వచ్చేలాగా మొత్తం ఇంతకుముందు ఫంక్షన్ కోసమే చేసుకున్నాను. సో దట్ ఇప్పుడు నేను ఇందులో దాన్ని ఇన్సర్ట్ చేస్తాను. చూడండి, సో ఇది తీసుకున్నాం కదా, ఇది తీసుకొని సింపుల్ ఇట్లా సో మొత్తం ఇట్లా యాక్చువల్గా మనం ఫిక్స్ చేసుకోవాలి. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం ఇట్లా వాల్కి ఫిక్స్ చేసుకోవాలి. ఒక సైడ్ ఇది పెట్టి ఇది ఇంకొక సైడ్ అన్స్క్రూ చేసుకోవాలన్నమాట. సో చూద్దాం అది ఎట్లా అవుతుంది అనేది. ఇక్కడ వాల్కి ఫిక్స్ చేద్దామని ఇక్కడ ఇట్లా చేసుకోవాలి. Ini tidak ada Bapak? Pak? Ya. Tidak. Tidak. Kira-kira di tidak. Tidak. So it's like this. Ya. Masih sampai. Harus lagi. And so see, this is the frame actually, but ఇటు సైడ్ స్టిల్ వాల్స్ కవర్ అవ్వట్లేదు. సో దీనికోసం నేను యాక్చువల్లీ ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ని ఇక్కడ పెట్టి టేప్ ఇట్లా కవర్ చేసి ఇక్కడ టేప్ వేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా ఒక టేప్ని ఇలా ఫిక్స్ చేద్దాం అనుకున్నా. సో దాట్ మొత్తం కవర్ అవుతుంది కదా. సో ఇలా కవర్ అయిన తర్వాత నేను పైనుంచి లైక్ ఇక్కడ ఆల్రెడీ చూడండి ఇటు సైడ్ నాకు వాల్ సాకెట్ అనేది
బెడ్కి దగ్గరగా ఉంది అండ్ నేను ఇక్కడ చూస్ చేసుకున్న ప్లేస్కి దగ్గరగా ఉంది. సో దాట్ నేను ఇక్కడ లైటింగ్స్ అంటే మనకి 50 రూపీస్కి స్టోర్లో బయట ఎలక్ట్రానిక్ స్టోర్లో లైక్ ఎల్ఈడి లైట్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, సో ఆ దండ దొరుకుతుంది. సో అలాంటివి నేను ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్లో ఆల్రెడీ ఇంతకుముందు తెప్పించాను, బట్ ఫ్రెండ్స్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఒక కొత్తది మహా అయితే యాక్చువల్లీ అవి మార్కెట్లో హోల్సేల్ మార్కెట్లో అయితే మనకి తక్కువ వస్తాయి, బట్ ఇక్కడ 50 ఒక 100 రూపీస్ పెట్టుకుంటే మొత్తం ఆ లైటింగ్స్ అనేది వస్తుంది. నేను ఒక ఎల్లో లైట్ అండ్ ఒక వైట్ లైట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 50 రూపీస్కి 10 మీటర్స్ వస్తుంది లెంత్, సో మొత్తం 20 మీటర్స్ ఎల్లో అండ్ వైట్. సో అవి తెచ్చి ఇక్కడ హ్యాంగ్ చేసి ఇంకా కలర్ఫుల్గా చేద్దాము అనుకుంటున్నాను. చూద్దాం ఎట్లా ఉంటుందో. సో నా టోటల్ లుక్ అయితే ప్రెజెంట్ ఇది, సో ఇట్లా రావాలి అనుకుంటున్నాను. సో నా యాక్చువల్లీ ద ఫ్రేమ్ లుక్ లైక్ దిస్, బట్ ఇక్కడ వీటితో పాటు నేను ఇక్కడ ఒక యాంటిక్ పీస్ ఏదైనా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆల్రెడీ మా ఇంట్లో ఒక యాంటిక్ పీస్ ఉంది, సో నటరాజ్ పీస్, అది ట్రై చేద్దాం బాగుంటుందో లేదో. సో ఇక్కడ ఉంది కదా, ఈ యాంటిక్ పీస్ క్లీన్ చేసి ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను, బట్ డోంట్ నో బట్ ఇట్లా ఉంటుంది అనేది చూద్దాం. యాక్చువల్లీ కొంచెం అయితే బాగానే ఉంది, నైస్. సో మీన్ వైల్ నా దగ్గర లైట్స్ లేవు, ఫిక్స్ చేద్దాం అనుకున్నాను కదా. సో లైట్స్ తీసుకురావడానికి నేను సెంటర్కి వెళ్తున్నాను. సో సెంటర్కి వెళ్ళి లైట్స్ తీసుకురావాలి కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం టైం పడుతుంది, ఒక 10 మినిట్స్ ఉంటుంది ఒక సెంటర్కి వెళ్ళడానికి. సో నౌ ఐఎమ్ బ్యాక్ విత్ దిస్ లైట్స్. యాక్చువల్లీ నేను ఇందాక చెప్పాను కదా ఇక్కడ పైన లైట్స్ అనేవి హ్యాంగ్ చేస్తాను అని. సో నా దగ్గర ఇదివరకు లైట్స్ ఉన్నాయి, బట్ లైట్స్ ఏంటంటే మా ఫ్రెండ్స్ తీసుకున్నారు. సో కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ లైట్స్ అనేవి కొని తెచ్చాను అనమాట. అప్పుడు దివాళీకి కొన్నప్పుడు ఒక్కొక్క లైట్ సెట్ అంటే 10 మీటర్స్ ఉంటుంది, 50 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఇప్పుడు వేరే షాప్లో తీసుకున్నా 40 రూపీసే తీసుకున్నారు. బట్ 2 ఎల్లో 2 వైట్ తీసుకుందాం అనుకున్నా, బట్ అంటే ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతాయి అన్నట్లు. ఎప్పటికీ ఉంటాయి కదా, మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ఒకటి పాడైతే అన్నట్లుగా. ఒకటి ఎల్లో తీసుకున్నా అండ్ 2 వైట్ తీసుకున్నా అండ్ ఇంకొకటి వచ్చేసి మల్టీ కలర్ తీసుకున్నా. యాక్చువల్లీ ఇంకొకటి కూడా ఎల్లోనే తీసుకోవాలి అనుకున్నా, బట్ ఏంటంటే లేదు అన్నారు. ఓకే, మల్టీ కలర్ కూడా వాళ్ళు ఒకసారి టెస్ట్ చేసి చూపించారు, మంచిగా ఉంది, నచ్చింది. సో కాబట్టి మల్టీ కలర్ ఒకటి తీసుకున్నా అండ్ వైట్ 2 తీసుకున్నా అండ్ ఇంకొకటి వచ్చేసి ఎల్లో. సో ఇప్పుడు ఇందులో నేను ఫస్ట్ అయితే మల్టీ కలర్ పెట్టి చూద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఏం పెడదాం అనుకున్నాను అంటే ఎల్లో అండ్ వైట్. సో మల్టీ బాగుంది అనిపించింది, ఒకసారి మల్టీ యూజ్ చేద్దాం. సో ఎట్లా ఉంటుందో మల్టీ సెట్ చేసి. ఓకే, నా సిరీస్ వైట్ బ్యాక్ డ్రాప్ ప్లేస్లో మనం లైట్స్ పెట్టేసాం అండ్ లైట్స్ కూడా చాలా కలర్ఫుల్ ఉన్నాయి. బట్ ఒక్కసారి యాక్చువల్లీ మనం లుక్ ఏమనుకున్నాం, ఈ వాల్స్ కూడా కనిపించొద్దు అనుకున్నాం కాబట్టి సో ఈ వాల్కి ఇట్ సైడ్ ఒక టేప్ అంటే డబుల్ టేప్ తెచ్చాను అండ్ ఇట్ సైడ్ ఒక టేప్ సెట్ చేస్తే ఇంకా ఫైన్గా ఉంటుంది అనుకుంటున్నాను. చూస్తే కూడా బాగానే ఉంది. సో ఫైన్ ఒక డబుల్ టేప్ ఇద్దాం. ఈ డబుల్ టేప్ కూడా తెచ్చా. చిన్నగా సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. సో పించ్, సో ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి కాబట్టి కార్నర్ చూద్దాం, ఇక్కడ పెడుతున్నాం. అండ్ సింపుల్, ఇట్ సైడ్ అయిపోయింది అండ్ ఇట్ సైడ్
ఫైన్. See now the final look is this. సో ఇంకా లైట్స్ యాడ్ చేస్తే బాగుంటుందా, ఇట్లా ఓకేనా? సో ఇట్లా ఇక్కడ ఒక డబుల్ టేప్ వేద్దాం చిన్నగా, అవి కలిసిపోకుండా ఉండడం కోసం. సో చిన్నగా కలిసిస్తాం. చూద్దాం ఇక్కడ ఎట్లా ఉంది. ఫైన్ ఫైన్ ఫైన్. ఓకే ఫైన్. దిస్ సైడ్, ఈ సైడ్ కూడా వెళ్దాం. నైస్ నో? ఫైన్. నా ద లుక్ ఈజ్ దిస్. ఇంకా పోతే ఒక్కసారి లైట్స్ ఆఫ్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుందో. ఐ థింక్ ఉదయ్ ఒకసారి లైట్స్ ఆఫ్ చేయి. వావ్, ఫినిష్ అయింది అనుకుంటున్నా. బట్ ఒక్కసారి రింగ్ లైట్ కూడా నేను ఆన్ చేస్తాను. నా దగ్గర రింగ్ లైట్ ఉంది కదా, లైక్ నైట్ టైం వీడియోస్ చేసేటప్పుడు కానీ డే టైంలో ఎక్స్ట్రా గ్లో రావడానికి కానీ మనం లైట్ పెట్టుకోవచ్చు. సో దానికోసం నేను ఇంతకుముందే అమెజాన్లో తీసుకున్నాను టిక్టాక్ వీడియోస్ చేయడానికి అప్పట్లో. బట్ ఆఫ్టర్ దట్ టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత పెద్దగా యూజ్ చేయలేదు. ఇప్పుడు రీసెంట్గా ఇన్స్టా రీల్స్ అలా చేస్తున్నాను. బట్ ఫైన్. ఓకే, ఆన్ చేయాలి. ఒక నిమిషం. దిస్ ఈస్ ద లైట్. ఫైన్ ఫైన్. ఇందులో మనకి 3 షేడ్స్ ఉన్నాయి, అది జనరల్గా అందరికీ తెలిసిందే కదా. సో ఇక్కడ షేడ్స్ మార్చుకోవచ్చు. సో ఈ బటన్ క్లిక్ చేస్తే షేడ్ మారుతుంది. విచ్ వన్ ఈజ్ గుడ్ మీరే చెప్పండి. ఓకే, నో వైటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. బట్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క లైట్ బాగుంటుంది. డే టైం వచ్చేసి ఇది మంచిగా ఉంటుంది, అండ్ నైట్ టైం కాబట్టి వైట్ బాగుంది అనుకుంటున్నా. బట్ మీకు ఏది నచ్చిందో కామెంట్లో చెప్పండి డెఫినెట్లీ. సో నేను అది యూజ్ చేస్తాను. ఎప్పుడన్నా నైట్ టైం వీడియో చేసేటప్పుడు, మ్యాక్సిమం వీకెండ్స్లో మార్నింగ్సే చేస్తాను. సో దిస్ ఈజ్ మై బ్యాక్ డ్రాప్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. And if you like my video, please give a thumbs up and subscribe to our channel Devi Vlogs. Thank you.